ఎంపీ ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రాజ్యాంగ రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చెప్పింది. చట్టసభలో డబ్బులు తీసుకొని ఓటు వేసే ఎంపీ ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఉండాలా లేదా అన్న దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. పివి నరసింహారావు కేసులో ఇమ్యూనిటీని కల్పిస్తూ ఇచ్చిన మెజార్టీ న్యాయవాదులు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. శాసనసభ్యులు ఎంపీలు లంచం తీసుకోవడమేనని, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని సిజేఐ డివై చంద్రచూడ్ తెలిపారు. తీర్పు వెలువరించిన డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు ఏఎస్ బొప్పన్న, ఎంఎం సుందరేష్, పిఎస్ నరసింహ, జేబీ పార్థివాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఎంపీ ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రాజ్యాంగ రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. చట్టసభల్లో డబ్బులు తీసుకుని ఓటు వేసే ఎంపీ ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఉండాలా లేదా అన్న దానిపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు అందజేస్తారు లైవ్ ద్వారా. అరవింద్ గారు, ఓవర్ టు యూ. శిరీష, ఒక ప్రధానమైనటువంటి జడ్జిమెంట్, ఇది ఒక రిమార్కబుల్ జడ్జిమెంట్గా చెప్పొచ్చు. సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఏదైతే న్యాచురల్ ఇమ్యూనిటీ ఉంది అని శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఏదైతే క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారో, విచారణ నుంచి తప్పించుకుంటున్నారో దానికి అసలు అవకాశం లేదు. శాసనసభ వ్యవహారాల్లో జరిగినటువంటి లేదా పార్లమెంటరీ వ్యవహారాల్లో జరిగినటువంటి అంశాలతో సహా పార్లమెంటులో ప్రశ్నల లేదా పార్లమెంట్లో ఓటు వేయడానికి కానీ ముడుపులు, దానికి సంబంధించిన ముడుపులకు సంబంధించిన ఆరోపణలు ఖచ్చితంగా విచారణకి అవకాశం ఉంది అంటూ ఒక జడ్జిమెంట్, రిమార్కబుల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ రిమార్కబుల్ జడ్జిమెంట్ ఇచ్చే క్రమంలో చాలా కీలకమైన వ్యాఖ్య చేసింది. ఈ న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది సభకు ఉంటుంది తప్ప సభ్యుడికి కాదు. సభా వ్యవహారాల్లో ఏదైతే ప్రశ్నించేందుకు లేదా మరో కారణంతో లేదా ఓటు వేసేందుకు ప్రైజ్ తీసుకుంటే, అవినీతిని తీసుకుంటే, అవినీతికి పాల్పడితే, లంచాలు తీసుకుంటే ఖచ్చితంగా దానికి అవకాశం అయితే విచారణకు అవకాశం కల్పిస్తూ ఒక జడ్జిమెంట్ అయితే వెలువరించినటువంటి పరిస్థితి. శిరీష, అలాగే అంటే ఓటుకైనా లంచాలు తీసుకుంటే విచారణ అనేది ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసినట్లేనా? ఇది జార్ఖండ్ ముక్తి మోర్చా కేసులో ఇచ్చినటువంటి తీర్పు. జార్ఖండ్ ముక్తి మోర్చా కేసులో చాలా క్లియర్ గా ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, జార్ఖండ్ ముక్తి మోర్చా సందర్భంగా అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహారావు కూడా నిందితుడిగా జార్ఖండ్ జేఎంఎం కేసులో ప్రకటించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి మరింత చర్చలోకి వెళ్లే క్రమంలో ఇచ్చినటువంటి పరిస్థితి, తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 98లో అప్పట్లో ఇచ్చినటువంటి 5 సభ్యుల ధర్మాసనం ఏదైతే ఉందో, 5 సభ్యుల ధర్మాసనం 3-2 తేడాతో 3 ఇమ్యూనిటీని సమర్థించారు, 2 ఇమ్యూనిటీని వ్యతిరేకించారు. అటువంటి నిర్ణయాన్ని ఈరోజు సుప్రీంకోర్టుకు సంబంధించిన 7 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఆమోదించి ఏకగ్రీవంగా ఒకటే తీర్పిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది శిరీష. అయితే ఇక్కడ ఈ సందర్భంగా చాలా క్లియర్ గా సభకి ఇమ్యూనిటీ ఉంటుంది తప్ప సభలో సభ్యుడికి ఇమ్యూనిటీ ఉండదు అని చెప్పడం ద్వారా 105 ఆర్టికల్ 105(2) ఒకటి కోర్టు చేశారు, 194 ఒకటి కోర్టు చేశారు. ఈ 2 కోర్టు చేసిన సందర్భంగా చాలా క్లియర్ గా చెప్పిన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా క్లియర్ గా చెప్పింది సభకు ఇమ్యూనిటీ ఏంటనే తప్ప సభ్యుడికి ఉండదు. సభ్యుడి వ్యవహార శైలి అంటే సభ్యుడి ప్రశ్నించడానికి డబ్బులు తీసుకున్నా లేదా మరొక ఫేవర్ తీసుకున్నా, మరొక బెనిఫిట్ తీసుకున్నా, లేదా ఇది పక్కన పెడితే అసలు ఓటు వేయడానికి లంచం తీసుకున్నా, అంటే పార్టీ ఫిరాయింపు చట్టానికి సంబంధించిన వివాదాలు ఒక పక్కన ఉంటే, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే సభ్యులు పార్టీ ఫిరాయింపుతో సంబంధం లేకుండా ఓట్లు వేస్తున్నారనేటటువంటి, విప్పులకి వ్యతిరేకించి ఓట్లు వేస్తున్నారనేటువంటి వివాదాలు మనం చూస్తున్నాము. వీటన్నిటి నేపథ్యంలో ఇచ్చినటువంటి తీర్పుగా భావించాలి. అంటే గతంలో కూడా 1998లో దీని గురించి 5 సభ్యుల ధర్మాసనం అయితే దీనికి తగ్గట్టుగా తీర్పును వెలువరించింది. ఇప్పుడు ఈ తీర్పును కోర్టు కొట్టివేసింది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు?
అంటే 1998లో జార్ఖండ్ ముక్తి మోర్చా కేసులో ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పులో చాలా క్లియర్ గా 5 సభ్యుల ధర్మాసనంలో 3 ఇమ్యూనిటీకి అనుకూలంగా ఇచ్చారు, 2 ఇమ్యూనిటీకి వ్యతిరేకించారు. ఇమ్యూనిటీ ఉండదు అని చెప్పారు. అయితే ఇప్పుడు విషయానికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో 98 నుంచి ఇప్పటి వరకు చాలా రాజకీయ పరిణామాలు మారినాయి. ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు మరో పార్టీలో మరో పార్టీ ప్రభుత్వంలో మంత్రులైనటువంటి ఘటనలు చూస్తాం. అంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రాజకీయ మార్పులు, అదే సందర్భంలో ఈ ఫిరాయింపుల్లో వస్తున్నటువంటి కొత్త ట్రెండ్స్, వీటన్నిటికీ దీంతో కొత్త పునఃస్థాపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది శిరీష. దీన్ని ప్రధానంగా 98లో జరిగినటువంటి తీర్పుకి దీనికి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే సభకి ఇమ్యూనిటీ, సబ్సిడీకి ఇమ్యూనిటీ, ఈ 2 విషయాల్లో చాలా క్లియర్ గా చాలా అంటే ఒక వివరణాత్మకంగా ఈ రోజు 7 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పిచ్చినటువంటి పరిస్థితి. 7 సభ్యుల ధర్మాసనంలో దాన్ని లీడ్ చేసేటువంటి చీఫ్ జస్టిస్ చాలా క్లియర్ గా చెప్పారు, ఇది సభకి ఇమ్యూనిటీ, సభ్యుడికి ఇమ్యూనిటీ మధ్య ఉన్నటువంటి వేరియేషన్. శ్రీష. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు.